రాష్ట్రంలో అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జిల్లాలో తిరుగులేని విధంగా దాదాపుగా అన్ని సీట్లు క్లీన్ స్వీప్ చేసిన హిస్టరీ ఉంది. కానీ సీన్ కట్ చేస్తే ఆ జిల్లాలో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారట. వైసీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే సైకిల్ పార్టీకి చెందిన ఆ నేత మాత్రం ఏసీ రూముల్లో కూర్చొని హడలిపోతున్నారట. ఇంతకీ వైసీపీని చూసి భయపడుతున్న ఆ నేత ఎవరు? ఆయన భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చాక ఇక్కడ లీడర్ల మధ్య అంతర్గత సమీకరణాలు ఊహించిన విధంగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ తమ్ముళ్ల మధ్య తెగిపోతున్న సంబంధాలను ముసుగు వేసి కప్పిపుచ్చడానికి జిల్లా ప్రెసిడెంట్ బీదా రవిచంద్ర ప్యాచింగ్ అంటే కంప్లీట్గా అతుకుల రాజకీయాలకు తెరలేపారనే ఆరోపణలు వస్తున్నాయి. బయటకు అంతా కలిసి ఉన్నట్లు చూపిస్తున్నా లోపల మాత్రం ఎవరి గ్రూపులు వారివే అన్నట్లుగా సీన్ తయారైంది. ఇదంతా ఒకెత్తైతే ప్రతిపక్ష వైసీపీ నేతలు రోజు మార్చి రోజు ప్రెస్ మీట్లు పెట్టి కూటమి వైఫల్యాలను ఎండగడుతూ ఉంటే జిల్లా బాధ్యతలు మోస్తున్న ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాత్రం కనీసం వాటిని ఖండించే ప్రయత్నం కూడా చేయడం లేదట. ప్రత్యక్ష ఎన్నికల రణరంగంలో ఎన్నడూ నిలబడకుండా కేవలం బ్యాక్డోర్ ద్వారా పెద్దల సభకు వెళుతూ జిల్లా అధ్యక్ష పీఠాన్ని కాపాడుకుంటున్న బీదా వైసీపీ విమర్శల ముందు ఇలా లొంగిపోవడం వెనుక ఒక పెద్ద పొలిటికల్ మొదలబు ఉందంటున్నారు విశ్లేషకులు. బీదా రవిచంద్రకు సంబంధించిన చీకటి చిట్టా అంతా కంప్లీట్గా వైసీపీ నేతల చేతుల్లోనే ఉందని, అందుకే ఆ సీక్రెట్స్ ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే బీదా తన నోటికి తాళం వేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా రహస్యాలు మీరు చెప్పకండి, మీ విమర్శలకు నేను కౌంటర్ ఇవ్వను అనే లోపాయికారి మ్యాచ్ ఫిక్సింగ్ ఇరు వర్గాల మధ్య కుదిరిందనే టాక్ నడుస్తుంది. నెల్లూరులో వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలు విరుచుకు పడుతున్నా బీదా కళ్ళు మూసుకుని సైలెంట్గా ఉండడం క్యాడర్కు అస్సలు మింగుడు పడడం లేదు. గత 2019-24 మధ్య కాలంలో నాటి వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేసి తూటాల్ లాంటి కామెంట్లు చేసినప్పుడు కూడా బీదా రవిచంద్ర ఆయనను తెర వెనుక అక్కున చేర్చుకున్నారనే పాత ఆరోపణలను కూడా పాత తమ్ముళ్ళు ఇప్పుడు స్క్రీన్ పైకి తెస్తున్నారు. చంద్రబాబు ఎంతో నమ్మకంతో పగ్గాలు ఇస్తే బీదా మాత్రం టీడీపీ ముసుగులో ఉన్న వైసీపీ అభిమానిలా వ్యవహరిస్తున్నారంటూ కేడర్ బగ్గుమంటుంది. జిల్లా ప్రెసిడెంట్ ఇలా సైలెంట్ మోడ్లోకి వెళ్లడంతో నెల్లూరు సిటీ పరిధిలో పసుపు జెండాను కాపాడుకునే భారం మొత్తం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణపైనే పడింది. నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీ చేస్తున్న ఘాటు విమర్శలకు కౌంటర్ ఇవ్వలేక మంత్రి నారాయణే స్వయంగా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. జిల్లా కమిటీ నుంచి కనీస సపోర్టు లేకపోవడంతో కింది స్థాయి లీడర్లే ఎవరికి వారు కౌంటర్లు ఇచ్చుకుంటూ పరువు కాపాడుకుంటున్నారు. రాబోయే 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన వార్డుల విభజన ప్రక్రియపై న్యాయస్థానం బ్రేక్స్ వేసింది. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్స్ దెబ్బకు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా కార్పొరేటర్లు అవ్వాలనుకున్న ఆశావాహుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. అసలు జిల్లాలో టీడీపీ పవర్లో ఉందా లేదా అనేది సందిగ్ధతలో క్యాడర్ మదనపడిపోతుంది. బీదా రవిచంద్ర పాత హిస్టరీని గమనిస్తే గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నెల్లూరు జిల్లాల్లో ఉద్యోగుల బదిలీల దగ్గర నుంచి కాంట్రాక్టుల ఫైళ్ల దాకా కంప్లీట్గా తానే వ్యవహరించిన బీదా పార్టీ గ్రౌండ్ పటిష్టతను మాత్రం కంప్లీట్గా గాలి కొదిలేశారనే అపవాదం ఉంది. అందుకే నాటి ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగానే బీదా రవిచంద్ర 5 ఏళ్ల పాటు కంప్లీట్గా తెరమరుగైపోయారు. కానీ ఆ కష్టకాలంలో వైసీపీ అణిచివేత దాడులు జరుగుతున్న సమయంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అబ్దుల్ అజీజ్ కేడర్కు అండగా నిలబడి పోరాటం చేశారు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రపంచంలో మళ్లీ పవర్ వచ్చిందో కష్టపడిన అబ్దుల్ అజీజ్ను సైడ్ చేసేసి బీదా రవిచంద్ర మళ్లీ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామాలు ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే స్థానిక సంస్థల పోరులో వైసీపీని ఢీకొట్టడం పక్కన పెడితే సొంత సీట్లను కాపాడుకోవడం కూడా కష్టమేనంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. వైసీపీ నేతలు కాకాణి చంద్రశేఖర్ రెడ్డిల దాడులను తిప్పికొట్టేలా నెల్లూరు జిల్లాకు ఒక పవర్ఫుల్ మాస్ లీడర్ను ప్రెసిడెంట్గా వేయాలని బీదా రవిచంద్రను వెంటనే మార్చాలంటూ సామాన్య కార్యకర్తలు కోరుతున్నారు. మరి మున్సిపల్ పోరు ముంగిట బాస్ చంద్రబాబు నెల్లూరు పసుపు తోటలో ఎలాంటి ప్రక్షాళన చేపడతారో చూడాలి.